హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ అపర్ణ. ఈ రోజు ఒక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. నేను మా తోడికోడలు కలిసి ఆదివారం ఇంట్లో కైలాస్ గౌరి నోము చేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి. ఈ బ్యూటిఫుల్ మెమరీని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ కైలాస్ గౌరి నోము చాలా ముఖ్యమైనది. మేము పిలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చి మా నోముని విజయవంతం చేశారు. ఈ నోముని సాధారణంగా 90% అందరూ గుడిలోనే చేసుకుంటారు. ఎందుకంటే మనం పిలిచిన ముత్తైదులతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళు అండ్ గుడికి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చేసుకోవచ్చు. మేము మాత్రం ఇంట్లోనే చేసుకున్నాం. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అందంగా ఉండడానికి ఫ్లవర్ డెకరేషన్ చేయించుకున్నాము. మాకు పైన ఓపెన్ ఉంటుంది, నోము అక్కడ చేసుకున్నాం. ఆ రోజు మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర అంటే శివుడు నక్షత్రం, నా నక్షత్రం కూడా అదే. అన్ని భలే కలిసి వచ్చాయి. తెల్లవారుజామునే లేచి శివాలయంలో వినాయకుని పూజ చేసుకుని, పార్వతీదేవికి కుంకుమ పూజ చేసుకుని, మూడు దోసెళ్ల పసుపు, 3 దోసెళ్ల కుంకుమ అమ్మవారికి ఇచ్చి, దానిలో నుంచి కొంచెం కుంకుమ పసుపు తీసుకుని మనం ఆడించుకున్న 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమలో ఇవి కలుపుకుని అందరికీ ఇచ్చుకోవాలి. ఈ పసుపు కుంకాలకి లెక్క ఉంటుంది. 5 కుంచాల అడ్డెడున్నర పసుపు, 5 కుంచాల అడ్డెడున్నర కుంకుమ తీసుకోవాలి. కేజీల లెక్కలో చెప్పాలి అంటే 5 కుంచాలు అంటే 20 కేజీలు, అడ్డెడు అంటే 2 కేజీలు, అర అంటే అర కేజీ. సో 22.5 కేజీలు పసుపు, 22.5 కేజీల కుంకుమ ముత్తైదులకి పంచిపెట్టుకోవాలి. ముందుగా అమ్మవారికి పూజ చేసి ఆ పసుపు కుంకుమల్ని వీటిలో కొంచెం కలుపుకుని అందరికీ పంచడం మొదలు పెట్టాలి. పీటల మీద కూర్చుని వాయనం ఇచ్చిన దగ్గర నుంచి అంతా అయ్యే వరకు మౌనవ్రతంలో ఉండాలి. అంటే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి దోసెళ్లతో పసుపు కుంకుమ ఇవ్వాలి. మొత్తం మాకు 200 మంది వచ్చారు. మొదటి వాయనం తల్లికి ఇచ్చుకోవాలి, తర్వాత అందరికీ ఇచ్చుకోవడమే. ఇది మధ్యాహ్నం 12 అయ్యేసరికి మొత్తం అయిపోవాలి. గుడిలో చేసుకుంటే అందరూ వస్తారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందని 90% మంది గుడిలో చేసుకుంటారు. మాకు పిలిచిన చుట్టాలు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంట్లోనే చేసుకున్నాం. ఒకవేళ పిలిచిన వాళ్ళలో ఎవరైనా రాకపోతే మీరు వాళ్ళ పేరు చెప్పి ఇంకొకరిని అది తీసుకోమని చెప్పేసి రాని వాళ్ళ ఇంటికి దాన్ని చేర్చొచ్చు. 12 అయ్యేసరికి పసుపు కుంకుమ మొత్తం అయిపోవాలి. ఏం కంగారు పడక్కర్లేదు, అంతా అయిపోతుంది. ఏమైనా కొద్దిగా మిగిలితే నోము మొత్తం పూర్తయ్యాక మిగిలినవి తల్లికి బొట్టు పెట్టి అందించేయాలి.
అంతా అయిపోయాక భర్త కాళ్ళు కడిగి భర్త ఆశీర్వాదం తీసుకుని అప్పుడు మౌన వ్రతాన్ని భర్తతో మొదటి మాట మాట్లాడితే నోము పూర్తయినట్లే. ఈ నోముని ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. శక్తి కొలది మీరు నోముని చేసుకోవచ్చు. మేము వచ్చిన అందరికీ పసుపు కుంకుమ, పండు తాంబూలంతో పాటు చీర జాకెట్ కూడా ఇచ్చాం. పసుపు కుంకుమ ఇవ్వడమే ప్రాధాన్యం. ఇలా మా నోముని మేము పూర్తి చేసుకున్నాము. పిలిచిన వాళ్ళందరూ వచ్చి మా నోముని దిగ్విజయంగా పూర్తి చేయించారు. మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా నోముని దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదం ఇలాగే మాపై కలకాలం ఉండాలని, మీ కుటుంబం కలకాలం ఆనందంగా ఉండాలని పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్యూటిఫుల్ మెమరీని మీతో పంచుకుందామని ఈ వ్లాగ్ ని పోస్ట్ చేశాను. కొంతమంది డైలీ వ్లాగ్ పోస్ట్ చేయక్క అని అడుగుతున్నారు. నా డైలీ రొటీన్ మీరేం చూస్తారు అని ఆగిపోతున్నాను. పోస్ట్ చేయమంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్. మాట్లాడు